మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు. పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు. చాలామంది బంధుమిత్రులు ఇంటికి చేరారు. ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు. భార్య, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. భార్యను, పిల్లలను కష్టపడి జీవితంలో మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దానితోనే పిల్లలందరినీ మంచి ఆస్తి పరులను చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం, మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. మృదు స్వభావం ఆయనది. చాలామందికి సహాయం చేసేవాడు. నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు. ఆగండి ఆగండి, నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు. ఇలాంటి టైంలో ఏంటి ఇది అని అడిగారు. అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు. ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. నాకు 15 లక్షలు అప్పు ఉన్నాడు అని చెప్పాడు. అందరూ గుసగుస మాట్లాడుకున్నారు. తర్వాత అందరూ అన్నారు, ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదామని. పెద్దవాళ్ళందరూ లేదు లేదు అన్నాడు ఇతను. ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు. మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు. అయితే 4 ఒప్పుకోలేదు. అందరికీ చాలా విచిత్రం అనిపించింది. ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు. అలా విషయము లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది. ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా కూతురు ఏడుస్తూ బయటికి వచ్చి, ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు, ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది. ముందు అంత్యక్రియలు జరగనీయండి నా తండ్రికి, మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. తర్వాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు. నగలను తీసుకున్న ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు. తీసుకో తల్లి, నీ నగలు ఈ 15 లక్షలు అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు, నిజానికి చెప్పాలంటే ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఈ 15 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను. అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు. ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టం అనిపించింది. అందుకే ఈ నాటకం ఆడాను. తీసుకో బేటా అని చెప్పి వెళ్ళిపోయాడు. తలదించుకున్న 4 కొడుకులు తల ఎత్తలేదు. తిది కర్మలకు కూతురి డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది. భారమైన హృదయంతో. మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది. ఇప్పటి కాలంలో అలా లేదు. అందరూ సమానంగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మా నాన్నల్ని ప్రేమిస్తున్నారు. వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. మీ పద్మజ.